ఒక బృహత్ కార్యానికి నాంది పలుకుతుంది. నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము అని గోల్కొండ పత్రిక 9వ సంవత్సరాది సంచికలో వచ్చిన ఈ వాక్యము తెలంగాణ కవుల యొక్క ఆత్మాభిమానాన్ని సవాలు చేసింది. ఆ అవమానం నుంచి తమను తాము కూడగట్టుకొని ఆ అవమానానికి ఆస్కారం ఇచ్చిన పరిస్థితులను ఎదుర్కొనడానికి, అలాగే తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన తొలి ప్రయత్నమే గోల్కొండ కవుల సంచిక. అందరికీ నమస్కారము. మేము ఎంబీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులము. మా జిజ్ఞాస పరికల్పన అధ్యయనాంశము తెలంగాణ తొలి అస్తిత్వ ప్రకటన, గోల్కొండ కవుల సంచిక, పాలమూరు జిల్లా కవుల ప్రాతినిధ్యం. కవిలేడని వ్రాయనమునే తెలుగునకు నిక్కమైన ఈ దేశమందు కవివరేణ్యులు పండితులు గలరు. ఈ విషయం నిరూపించడానికి 1934లో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో 354 మంది తెలంగాణ కవుల రచనలతో గోల్కొండ కవుల సంచిక వెలువడింది. అమర్జింత ఆత్మకూరు సంస్థాన ప్రభిని శ్రీ శ్రీ సవైరాని భాగ్య లక్ష్మమ్మ గారి ఆర్థిక సాయంతో ముద్రణ పొంది వారికి అంకితం ఇవ్వబడింది. అందులోని సింహభాగం కవులు మా పాలమూరు జిల్లా వారు ఉండడం గర్వించదగ్గ విషయం. లక్ష్యం విషయానికి వస్తే గోల్కొండ కవుల సంచికలోని పాలమూరు జిల్లా కవులను గుర్తించడం, ఈ సంచికలోని రచనల ఆధారంగా పాలమూరు జిల్లా కవుల ఆలోచనల్ని, వారి రచనా శైలిని విశ్లేషించడం మరియు వారి ఇతర రచనల కోసం పరిశీలించడం. ప్రయోజనంగా ప్రత్యేక తెలంగాణ కళ సాకారమై దశాబ్ద కాలం గడిచిన ప్రస్తుత తరుణంలో తెలంగాణ తొలి అస్తిత్వ ప్రకటనగా నిలిచిన గోల్కొండ కవుల సంచికను మరోమారు స్మరించుకోవడం మన బాధ్యత. ఈ సంచికలోని పాలమూరు జిల్లా కవులను గుర్తించి వారి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరు సాహిత్యపరంగా ఎంతో సస్యశ్యామలంగా వెలుగొందిందో ప్రస్తుత తరాలకు తెలియజేయడం ఆవశ్యకం. ఆధునిక శక ప్రారంభంగా చెప్పుకునే 19వ శతాబ్దపు తిరునాళ్లలోనే తెలంగాణ సాహిత్యం, అందులోని పాలమూరు జిల్లా సాహిత్యం గురించి సాహిత్యాభిమానులు, సాహిత్య విద్యార్థులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా తెలుసుకుంటారు. సేకరణలో భాగంగా గోల్కొండ కవుల సంచికలోని పాలమూరు జిల్లా తెలుగు సాహిత్య కృషిని తెలుసుకోవడం కోసం మహబూబ్ నగర్, వనపర్తి జిల్లా గ్రంథాలయాన్ని, నాగర్ కర్నూలులోని కపిలవై లింగమూర్తి గృహ గ్రంథాలయాన్ని, పాలెంలోని శ్రీ వెంకటేశ్వర రాష్ట్ర కళాశాల గ్రంథాలయాన్ని సందర్శించడంతో పాటు పాలమూరు జిల్లాలోని పేరుగాంచిన కవి పండితులను కలిసి సమాచారాన్ని సేకరించుకున్నాం. లభించిన సమాచారాన్ని విభిన్న కోణాల్లో పరిశీలించాం. మా ప్రాజెక్టులో భాగంగా గోల్కొండ కవుల సంచిక నుండి పాలమూరు జిల్లా కవులను వేరు చేసి వారి గురించి ప్రత్యేకంగా చర్చించే ప్రయత్నం చేశాము. మా అధ్యయనంలో మేము గమనించిన కొత్త విషయాలు: సంచిక నిర్మాతలు పాలమూరు జిల్లా కవుల సంఖ్య 87గా పేర్కొన్నారు. కానీ మేము క్షుణ్ణంగా పరిశీలించిన పిదప ఆ సంఖ్య 108కి పెరిగింది. ఇందులో ఇద్దరు స్త్రీ రచయితలు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మేము రూపొందించడం జరిగింది. సంఖ్యా విషయంగా ఈ మార్పుకు గల కారణం వీలైనంత త్వరగా సంచికను నిర్మించి తమ ఆత్మాభిమానాన్ని చాటాలనే ఉత్సాహం కావచ్చని మాకు అనిపించింది. కవుల సంచికలో మొత్తం 11 విభాగాలకు పాలమూరు కవులు తమ రచనలను అందించారు. మొదటి విభాగం దేవతాస్తుతి. ప్రముఖ దేవతలతో పాటు ఇక్కడ సుప్రసిద్ధ క్షేత్రమైన కురుమూర్తిలో వెలిసిన శ్రీనివాసుని మీద రచన చేసినట్లు మేము గుర్తించాము. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హొసదుర్గం కృష్ణమాచార్యులు. వీరు సంస్కృతంలో రాసిన శ్రీనివాస విలాస అనే గ్రంథం కురుమూర్తి జాతర మహోత్సవం గురించి తెలుపుతుంది. దీన్నే తిరుపతి వెంకట కవులు తెలుగులోకి అనువాదించారు. ఇక్కడ మరో ముఖ్య కవి బుక్కపట్లం శ్రీనివాసాచార్యులు. వీరు అష్టభాష కోవిదులు. శ్రీనివాస ధ్యాన సోపానంలో ప్రాకృతం, సంస్కృతం, పాశ్చాత్య వంటి భాషల్లో శ్లోకాలు రచించారు. ఉత్తర భారతదేశంలో పలు సంస్థానాలు పర్యటించి జయపత్రాలు పొందారు. ఆత్మకూరులో బ్రహ్మమత వర్షిణి అనే వేదాంత సభను స్థాపించారు. వీరి అష్టవదనాల గురించి ఆనాటి మద్రాసు నుంచి వెలువడిన రాజహంస, మద్రాస్ మెయిల్ వంటి పత్రికల్లో ప్రత్యేకంగా రాయబడింది. ప్రశంసను పరిశీలిస్తూ శివాజీ, వనపర్తి సంస్థానాధీశుడు రామభూపాలం ప్రశంసను పరిశీలించాము. ఇందులో యాదవ ప్రబోధం అనే పేరు పద్యాలు రాసినవారు శ్రీదేవి ప్రసాద్ గారు. ఉర్దూ, హిందీ భాషల్లో పండితులు. 1951లో పల్లెటూరు అనే పేరు పత్రికను నడిపారు. అమర్జింత పద్మనాభయ్య సామెత పద్యాల్లోని సామెతను ఎంతో చమత్కారంగా ప్రయోగించారు. పాలమూరు జిల్లాలోని ముస్లింలు కూడా తెలుగు భాషలో ఎంతో పాండిత్యాన్ని చూపారు. వ్యాపార మహబూబాలి మిత్ర పద్యాలలో కవి లోకోపకాల మిత్రమా అంటూ మిత్ర పద్యాలను కవి కర్తవ్యాన్ని తెలిపారు. వివిధ వర్ణాల్లోని విభాగాల్లోని పాలమూరు కవులు గొల్లడ, గున్నచింత, దంతము వంటి విభిన్న అంశాలపై పద్యాలు రాసి కాది ఏవి కవిత్వ కన్ననమని ఇప్పుడు నిరూపించారు.
విభాగంలో విశేషంగా చెప్పుకోవాల్సింది హంపీల సంభవం గురించి. దీని రచయిత సంచిక సంపాదకులు అయిన సురవరం ప్రతాపరెడ్డి. ఇందులోని కాపుకన్య పాత్ర తెలంగాణ వనితకు ప్రతీక. ఈమె విరబూసిన తంగేలులానే కాకుండా ధైర్య సాహసాలు గల స్త్రీగా చెప్పడం విశేషం. కవితా తత్వం విభాగాల్లో ఎందరో పాలమూరు కవులు రచనలు చేశారు. సంకీర్ణంలో అమరచింత ఆత్మకూరు ఆస్థాన ప్రభిని రాణి భాగ్యలక్ష్మమ్మ గారి గురించి శ్రీ జోష్యం వెంకటాచార్యులు, శ్రీ తిరుమల బుక్కపట్నం వెంకటాచార్యు గారులు ఎన్నో శ్లోకాలను రాశారు. బంధ కవిత్వంలో కూడా పాలమూరు కవులు శ్లోకాలు రాశారని మేము తెలుసుకున్నాం. ఈ సంచికలో పాలమూరు జిల్లా స్త్రీ రచయితలు ఇద్దరు, ప్రబోధ విభాగాల్లో బోయినపల్లి ఆండాలమ్మ రాసిన భారతమాత సీస పద్యాలను, అమరచింతకు చెందిన లక్ష్మీదేవమ్మ దేశమాత పేరుతో రాసిన పద్యాలను మేము పరిశీలించడం జరిగింది. తొలి అస్తిత్వ ప్రకటనగా వెలువడిన గోలకొండ కవుల సంచికకు పాలమూరు జిల్లా కవులు అందిన సహకారం వెలకట్టలేనిది. ఈ సంచికలోని రచనల ఆధారంగా వారి ఆలోచనల్ని, వారి సృజనాత్మకతని, వారి గొప్పతనాన్ని మేము తెలుసుకున్నాం. శతాధిక గ్రంథకర్తలుగా ఇరు భాషలకు వీరు చేసిన సేవ అనన్య సామాన్యమైనదని మేము తెలుసుకున్నాం. విస్మృతికి గురైన మా ప్రాంత కవుల గురించి, వారి రచన గురించి పరిశోధన జరపాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం. సిఫారసు తెలంగాణ తొలి అస్తిత్వ ప్రకటనగా వెలువడిన గోల్కొండ కవుల సంచిక నుండి పాలమూరు జిల్లా కవుల సాహిత్యాన్ని వేరుపరిచి గోల్కొండ కవుల సంచిక పాలమూరు జిల్లా కవులు అనే పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే విస్మృతికి గురైన పాలమూరు జిల్లా కవుల అమృత సాహిత్యాన్ని వెలికి తీసి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా తెలంగాణ సాహిత్యకారులు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ దీన్ని వీలైనంత త్వరలో అమలుపరచాలని మేము కోరుకుంటున్నాము. ఇదే తెలంగాణ కవుల అస్తిత్వాన్ని నిలిపిన సురవరం ప్రతాపరెడ్డి గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళిగా భావిస్తున్నాము. ధన్యవాదాలు.